గైస్ వెల్కమ్ టు క్రిక్ చైల్డ్ వెంకటేష్. మనందరం సూపర్ ఎక్సైట్మెంట్తో ఎదురు చూస్తున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ రేపటి నుంచి స్టార్ట్ కాబోతుంది. 5 మ్యాచ్ల సిరీస్. ఎక్సైట్మెంట్ అయితే ఉంది, కానీ నేను నిన్న కూడా చెప్పినట్టుగా కొంచెం ఎక్కడో మిణికి భయం కూడా ఉంది. బట్ ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన ప్లేయర్స్ ఎవరు ఫామ్లో లేరు, మన రీసెంట్ పర్ఫార్మెన్స్ బాగాలేదని మనం కొంచెం బెంగతో ఉన్నాం. కానీ వాట్ అబౌట్ ఆస్ట్రేలియా కూడా బోల్డ్ అని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళ మెయిన్ బ్యాటర్స్ కూడా ఫామ్లో లేరు. వాళ్ళకు కూడా చాలా చాలా ప్రాబ్లమ్స్ మనకి కనిపిస్తున్నాయి. సో వాళ్ళు సూపర్ స్ట్రాంగ్గా ఏం లేరు. వాళ్ళ ఓవరాల్ పర్ఫార్మెన్స్ బాగుంది. బీజీటీలో దే హ్యావ్ బిన్ డూయింగ్ వెల్. బట్ వాళ్ళకు కూడా చింగ్స్ ఇన్ దేర్ ఆర్మర్ కనిపిస్తున్నాయి. మరి కొన్ని ఇబ్బందులు వాళ్ళకి కూడా ఉన్నాయి. అవన్నీ మనం వీడియోలో మాట్లాడదాం. వాళ్ళ 11 చాలా సార్టెడ్. మీకు ప్రత్యేకంగా వాళ్ళు యాక్చువల్గా 1 డే బిఫోరే ప్రకటించేస్తారు. ఇంకా నేను ఈ వీడియో చేసే టైంకి అయితే ప్రకటించాలి. ఆస్ట్రేలియా అయితే ఇప్పుడు ఆల్రెడీ మార్నింగ్ అయిపోయింది, కానీ వాళ్ళు చాలా మధ్యాహ్నం అయిపోయింది, కానీ వాళ్ళు ఎందుకని ఇంకా ప్రకటించినట్టు లేదు. బహుశా నేను మిస్ అయినామో తెలీదు. బట్ అది నో బ్రెయినర్. ఎందుకంటే కొత్తగా ఒక మెక్స్వీనీ అనే ప్లేయర్ని ఓపెనర్గా తీసుకుంటున్నారు. సో మెక్స్వీనీ విల్ ఓపెన్ విత్ కవాజా, లెఫ్ట్ రైట్ కాంబినేషన్. మెక్స్వీనీ ఇస్ రైట్ హ్యాండ్ ప్లేయింగ్ హిస్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్. సో యంగ్స్టర్ మార్కస్ హ్యారిస్ కూడా బాగా ఇండియా అయ్యేతో, కానీ దే వాంటెడ్ టు ట్రై ఎ న్యూ వన్. సో మార్కస్ హ్యారిస్ వైపు వెళ్లకుండా దే వాంటెడ్ టు ట్రై దిస్ న్యూ గై మెక్స్వీనీ ఓపెన్ చేస్తాడు. నెంబర్ 3లో లబుషేన్, నెంబర్ 4లో స్టీవ్ స్మిత్ గతంలో ఓపెన్ చేశాడు. ఇటీవల కాలంలో లాస్ట్ 12 monthsలో అతను హ్యాస్ ఓపెన్ ఫర్ ఆస్ట్రేలియా విత్ నాట్ సో గ్రేట్ రిజల్ట్స్. అందుకే అతను కోచ్ మెక్డొనాల్డ్ అండ్ కెప్టెన్ కమిన్స్తో డిస్కస్ చేశాడని చెప్పి చీఫ్ సెలెక్టర్ చెప్పాడు. మళ్ళీ ఐ వాంట్ టు రివర్ట్ టు బ్యాక్ టు మిడిల్ ఆర్డర్ అని. సో అతను మిడిల్ ఆర్డర్లో తన రెగ్యులర్ పొజిషన్ లైక్ అవర్ విరాట్ కోహ్లీ నెంబర్ 4లో ఆడతాడు. నెంబర్ 5లో మిచెల్ మార్ష్ ఆడతాడు. నెంబర్ 6లో ద డేంజర్ మ్యాన్ ట్రావిస్ హెడ్ ఆడతాడు. నెంబర్ 7లో కీపర్ అలెక్స్ క్యారీ. జాష్ ఇంగ్లీష్ ఉన్నాడు, కానీ అలెక్స్ క్యారీ అంటే టెస్ట్ కీపర్, అతను టెస్ట్ మ్యాచ్ స్పెషలిస్ట్. సో అలెక్స్ క్యారీ నెంబర్ 7లో. నెంబర్ 8లో స్టార్క్, నెంబర్ 9లో కమిన్స్, 10లో నేథన్ లైన్, 11లో హ్యాజల్వుడ్, 10-11 మొత్తం ఇది వాళ్ళ చాలా చాలా అంటే ఫుల్లీ సెటిల్డ్ లైనప్. దాంట్లో వాళ్ళకి 3 పేసర్స్ ప్లస్ 4th సీమర్గా ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ ఉంటాడు. అండ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్డ్ స్పిన్నర్ నేథన్ లైన్. సో చాలా బ్యాలెన్స్డ్గా టీం బాగా కనిపిస్తుంది. లెఫ్ట్ రైట్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, బాగా మెయింటైన్, అంతా బాగానే ఉంది. అది పరిస్థితి. బట్ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటి? ప్లెంటీ ఆఫ్ ప్రాబ్లమ్స్ వాళ్ళకు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దే విల్ మిస్ క్యామరన్ గ్రీన్. ఎందుకంటే క్యామరన్ గ్రీన్ టాప్ క్లాస్ ఆల్రౌండర్. అలాంటి ఆల్రౌండర్ ఇంజరీ వల్ల అతన్ని మిస్ అయిపోతున్నారు. సో అతను డౌన్ ది ఆర్డర్ 3లో ఆడగలడు, 4లో ఎక్కడైనా ఆడగలడు. సో మంచి బ్యాట్స్మెన్, మంచి బౌలర్ కూడా. మిచ్ మార్ష్ అన్నిసార్లు బౌలింగ్ వేయడు, అతనికి కొంచెం ఇంజరీ కాన్సెస్ ఉంటాయి. సో క్యామరన్ గ్రీన్ ఉంటే క్యామరన్ గ్రీన్ చేత బౌలింగ్ వేస్తారు మోస్ట్లీ. మిచ్ మార్ష్ జస్ట్ విల్ రోల్ ఈజ్ ఆర్మ్ ఓవర్, కొన్ని ఓవర్స్ చేస్తాడు ఎక్కువ. అతను ఇంజరీ కాన్సెస్ ఉన్నాడు. ఈజ్ గుడ్ బౌలర్. మిచ్ మార్ష్ కూడా టాల్ మ్యాన్, గుడ్ బౌలర్. బట్ చాలా తక్కువ బౌలింగ్ వేస్తారు, ఎందుకంటే అతనికి ఇంజరీ కన్సర్న్స్ ఉంటాయి. సో క్యామరన్ గ్రీన్ వాళ్ళు సోర్గా మిస్ అవుతారు, ఖచ్చితంగా మిస్ అవుతారు. క్యామరన్ గ్రీన్ లేకపోవడం వాళ్ళకి ఆ లోటు ఖచ్చితంగా ఉంటుంది. అదొకటి. తర్వాత వాళ్ళ బ్యాటింగ్ లైనప్ తీసుకుంటే ఎవ్వరు కూడా చెప్పుకోదగ్గ ఫామ్లో లేరు. చాలా మంచి నేమ్స్ ఉన్నాయి. స్టీవ్ స్మిత్, లబుషేన్, కవాజా, ట్రావిస్ హెడ్ అండ్ మార్ష్, వీళ్ళందరూ మంచి మంచి ప్లేయర్సే. మార్ష్ ఎప్పుడు కూడా ఇన్కన్సిస్టెంట్. మార్ష్ని పక్కన పెట్టండి. బట్ ఆన్ హిస్ డే ఈ కెన్ బి వెరీ వెరీ డేంజరస్, బిగ్ హిటర్, కెన్ విన్ మ్యాచెస్, ఎక్స్ ఫ్యాక్టర్ కైండ్ ఆఫ్ ఎ ప్లేయర్. అది పక్కన పెడితే స్టీవ్ స్మిత్ రికార్డ్ చూడండి. లాస్ట్ 7 months అంటే ఓపెనర్గా ఆడినా ఎలా ఆడినా సరే, లాస్ట్ 7 months కదా, లాస్ట్ 12 months తీసుకున్నారు. 3 సిరీస్లు ఆడారు వాళ్ళు. ఈ 12 monthsలో పాకిస్తాన్తో ఆడారు, తర్వాత వెస్టిండీస్తో ఆడారు, న్యూజిలాండ్తో ఆడారు. న్యూజిలాండ్ వెళ్ళాడు. మిగతా 2 సిరీస్లో హోమ్లోనే ఆడారు. పాకిస్తాన్ అండ్ వెస్టిండీస్తో హోమ్లోనే ఆడారు. ఆ సిరీస్లో స్టీవ్ స్మిత్ 7 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. 7 టెస్ట్ మ్యాచ్ల్లో అతని యావరేజ్ 33కి పడిపోయింది. అతను ఓవరాల్ యావరేజ్ ఆల్మోస్ట్ 57. సో ఎట్ 1 point హీ వాజ్ యావరేజింగ్ 60+. సో అలాంటి స్టీవ్ స్మిత్ యావరేజ్ 33 పడిపోయింది. 12 monthsలో ఆడిన 7 టెస్ట్ మ్యాచ్ల్లో ఒక్క 100 కూడా లేదు. ఐ థింక్ ఓన్లీ 150 ఉన్నట్టుగా ఉంది. సో అతను గ్రాఫ్ కూడా పడిపోయింది. స్టీవ్ స్మిత్ ఓపెనింగ్ చేయడం వల్ల ఏదో మొత్తం మీద స్టీవ్ స్మిత్ గతంలో ఉన్నంత కన్సిస్టెంట్గా ఆడట్లేదు. బట్ వన్ థింగ్ ఏంటంటే, ఈ ఆల్వేస్ డస్ వెల్ అగేన్స్ట్ ఇండియా. ఈవెన్ WTC ఫైనల్లో కూడా మన మీద సెంచరీ చేశాడు, చాలా హర్ట్ చేశాడు. స్పిన్ బాగా ఆడతాడు, అంతా బాగానే ఉంది. కానీ స్టీవ్ స్మిత్ కూడా కరెంట్
సిచ్యుయేషన్లో ఫామ్లో లేడు అన్నది వాస్తవం. నేను ఏదో ఇది ఎంత ఎందుకు చెప్తాను, డిస్క్లైమర్ ఏంటంటే ఏదో మనకి ఏదో ఫాల్స్ హోప్స్ క్రియేట్ చేద్దామని కాదు. వాస్తవ పరిస్థితులు మనం తెలుసుకోవాలి కదా. మనం ఏదో వాళ్ళు కూడా ఫామ్లో లేరు, మనం కూడా ఫామ్లో లేరు అని చెప్పడం కాదు నా ఉద్దేశం. అదేదో మనకి ఏదో ఫాల్స్ హోప్స్ క్రియేట్ చేయడం కాదు. ఏంటంటే వాళ్ళకి కూడా సమస్యలు ఉన్నాయి, లేకుండా లేవు. వాళ్ళు కూడా బ్రహ్మాండమైన సూపర్ స్ట్రాంగ్ పొజిషన్లో ఏం లేరు. లబుషేన్ తీసుకోండి. లబుషేన్ కూడా 7 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. 7 టెస్ట్ మ్యాచ్లో అతనికి 100 లేదు ఈ 3 సిరీస్లో. లాస్ట్ 12 months మనం అది పీరియడ్గా పెట్టుకున్నాం. దాంట్లో అతను ఓవరాల్ యావరేజ్ 49 ఉంటే ఈ 7 టెస్టుల్లో అతని యావరేజ్ 27 పడిపోయింది. 7 టెస్టులో అతని యావరేజ్ 27 మాత్రమే. అతను కూడా హండ్రెడ్స్ లేకపోవడమే కాదు, ఆ 7 టెస్టుల్లో ఆడిన ఇన్నింగ్స్లో 6 సార్లు అతను సింగిల్ డిజిట్గా కొట్టాడు. 6 సార్లు 6 ఇన్నింగ్స్లో సింగిల్ డిజిట్ మాత్రమే అతనికి. సో అతను కూడా ఏమాత్రం చెప్పుకోదగ్గ ఫామ్లో లేడు. సో లబుషేన్ బట్ ఇక్కడ నేను నిన్న చెప్పినట్టుగా పర్త్ మీద వీడియో చేసిన చెప్పినట్టుగా పర్త్లో ఆప్టస్ స్టేడియంలో అతను అద్భుతమైన రికార్డు ఉంది. 100 పైగా బ్యాటింగ్ యావరేజ్ ఉంది అతనికి అక్కడ. అదే అతని ప్లస్ పాయింట్. బట్ ఓవరాల్గా అతని ఫామ్ అంతా ఎంకరేజింగ్గా లేదు. వాళ్ళిద్దరు మెయిన్ స్టే, వాళ్ళ బ్యాటింగ్లో టెస్ట్ బ్యాటింగ్లో వాళ్ళిద్దరు మెయిన్. ఇలా విత్ ఖవాజా కూడా అంతే. ఖవాజా వెరీ వెరీ సాలిడ్ బ్యాట్, అతని కొంచెం బెటర్గా ఉంది. ఖవాజా ఓవరాల్ యావరేజ్ 45 ఉంటే ఈ 7 టెస్ట్ మ్యాచ్ల్లో అతని యావరేజ్ 34 మాత్రమే ఉంది. సో ఖవాజా పర్ఫార్మెన్స్ కూడా అంత ఇంప్రెసివ్గా ఏమీ లేదు. అతను కూడా ఈ పీరియడ్లో ఈ 7 టెస్ట్ మ్యాచ్లు ఈ 3 సిరీస్లో అతను కూడా ఈ లాస్ట్ 12 monthsలో ఒక 100 కూడా లేదు. అది పరిస్థితి. ట్రావిస్ హెడ్ సంగతి ఏంటి? ట్రావిస్ హెడ్ మనల్ని ఎంతగా హర్ట్ చేశాడో మనకు తెలుసు. లాస్ట్ WTC ఫైనల్లో, అంతకుముందు వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో మనకి పెద్ద థార్న్ ఇన్ అవర్ ఫ్లెష్ అంటారే ఇంగ్లీష్లో. సో మనకి ఒక పెద్ద కొరకరాన్ని కొయ్యగా తయారయ్యాడు ఈ ట్రావిస్ హెడ్ ఫామ్ అస్సలు బాగాలేదు ఈ 7 టెస్ట్ మ్యాచ్ పీరియడ్లో. అతని యావరేజ్ ఓవరాల్గా 41 ఉంటే ఈ 7 మ్యాచ్ పీరియడ్లో అతని యావరేజ్ 22 పడిపోయింది. ఒక 100 అయితే ఉన్నది. ఐ థింక్ ఎడిలైడ్లో ఒక 100 చేశాడు. స్మాల్ బౌండరీస్ ఉంటాయి, సైడ్ బౌండరీస్, టపా కొడతాడు అతను వెస్టిండీస్కి అగేన్స్ట్. కానీ బ్రిస్బెన్లో వెస్టిండీస్ ఒక సెన్సేషనల్ విన్ సాధించింది లాస్ట్ సీజన్లో ఆస్ట్రేలియా పైన. గమండ్ టూటా ఫర్ ది సెకండ్ టైం. ఆ టైంలో ఆ మ్యాచ్లో హీ గాట్ ఏ కింగ్ పేర్, అంటే 2 సార్లు ఫస్ట్ బాల్కే డకౌట్ అయ్యాడు 2 innings కూడా. సో ట్రావిస్ హెడ్ కూడా అంత గొప్ప ఫామ్లో వెళ్ళాడు. బట్ మనకు తెలుసు కదా అతను మనకి బాగా ఆడుతుంది. కానీ ట్రావిస్ హెడ్కి ఒక వీక్నెస్ ఉంది, అది మనం WTC ఫైనల్ కూడా ఎక్స్ప్లాయిట్ చేయలేదు. అతను షార్ట్ బాల్కి ఇబ్బంది పడతాడు ఖచ్చితంగా. మనం ఆ WTC ఫైనల్లో ఫస్ట్ డే రోజున అతనికి బౌన్సర్ వేయలేదు, సెకండ్ డే రోజున బౌన్సర్లు వేస్తే సిరాజ్ చేసిన బౌన్సర్కి దొరికిపోయాడు. సో ఎయిమ్ ఎట్ హిజ్ రిప్ కేజ్ అండ్ ట్రై టు గెట్ హిమ్ ఆన్ దట్ లెగ్ ట్రాక్. అతనికి మీరు డీప్ ఫైన్ లెగ్లో, తర్వాత డీప్ స్క్వేర్ లెగ్లో ఫీల్డర్స్ పెట్టి యూ ట్రై టు బౌన్స్ హిమ్ అవుట్. సో ట్రావిస్ హెడ్ మనకి చాలా ఇబ్బంది పెడతారు. కానీ ట్రావిస్ హెడ్కి యూ హ్యావ్ టు ప్రిపేర్ ప్లాన్స్ ఎర్లీగా. లాస్ట్ టైం WTC ఫైనల్లో మనం చేసిన పెద్ద మిస్టేక్ నాట్ టు యూజ్ ది షార్ట్ బాల్ అగేన్స్ట్ హిమ్ ఆన్ day 1. సో day 2 ఎప్పుడైతే మనం యూజ్ చేసామో ఆ వికెట్ వచ్చింది. మొత్తం మీద ఆ షార్ట్ బాల్ ప్లై వర్కౌట్ అయింది day 2 రోజు. సో ట్రావిస్ హెడ్ పరిస్థితి అది. అలెక్స్ క్యారీ ఈజ్ ఎ గుడ్ బ్యాట్స్మెన్, బట్ అతని యావరేజ్ తక్కువ ఉంది. అతనికి ఎంతో 200s ఉన్నాయి, 33 ఎంతో యావరేజ్ ఓవరాల్గా. మన రిషబ్ పంత్తో పోలిస్తే ఈజ్ నోవేర్. అంటే పోలిక అనేది కరెక్ట్ కాదు, కానీ బట్ కొన్ని ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ ఆడతాడు. టెస్ట్ మ్యాచ్ టెంపర్మెంట్ ఉండే లోయర్ డౌన్ ది ఆర్డర్ వచ్చి నెంబర్ 6లో నెంబర్ 7లో ఆడాల్సిన టెంపర్మెంట్ అతను ఉన్న ప్లేయర్. అండ్ దేర్ టేల్ ఈజ్ క్వైట్ స్ట్రాంగ్. స్టార్క్ కానీ కమిన్స్ కానీ దే ఆర్ గుడ్ ప్లేయర్స్. సో వాళ్ళు చిన్న సైజు బౌలింగ్ ఆల్రౌండర్స్గా చెప్పుకోగల ప్లేయర్స్ కాబట్టి మనకు తెలుసు కమిన్స్ ఎలా ఆడతాడు. మనం వన్డే వరల్డ్ కప్లో కూడా చూసాం, మ్యాక్స్వెల్ మాన్యుమెంటల్ 200 చేసినప్పుడు కమిన్స్ ఒక ఎండ్లో కంప్లీట్గా అక్కడ బ్లాక్ చేసుకుంటూ అతన్ని సపోర్ట్ ఇచ్చారు. సో దే గాట్ దట్ స్కిల్. సో దే ఆర్ నో మక్స్ విత్ ద బ్యాట్. సో అది పరిస్థితి. వాళ్ళకి బ్యాటింగ్లో మంచి డెప్త్ ఉంది, తర్వాత వాళ్ళకి పెడిగ్రీ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ బట్ స్టిల్ ఐ థింక్ దే ఆర్ నాట్ ఇన్ గ్రేట్ ఫామ్ అని మనం ఒప్పుకోక తప్పదు. మరి బౌలింగ్ విషయం ఏంటి? బౌలింగ్ విషయానికి వస్తే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ముందు మన బౌలర్స్ తేలిపోతారు. నేను అక్కడ ఒక మీమ్ లాంటిది చూశాను, ఇన్స్టాగ్రామ్లో అట్లా వస్తాయి కదా, మీరు షేర్ చేస్తారు నాకు. దాంట్లో ఏంటంటే మన 5 బౌలర్స్ ఇంక్లూడింగ్ నితీష్ కుమార్ రెడ్డి
బుమ్రా, సిరాజ్, ఆకాశ్దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, ఆరుగురు అనుకోండి. వీళ్ళందరూ కలిపి తీసుకున్న వికెట్లు ఏంటంటే 265. దాంట్లో ఇద్దరు డెబ్యూ. ప్రసిద్ధ్ కృష్ణ 2 టెస్టులు ఆడాడు, ఇద్దరు ఇంకా డెబ్యూ చేయలేదు. 265 వికెట్స్. మన బౌలింగ్ ఫాస్ట్ బౌలింగ్ అటాక్లో మన వాళ్ళు తీసిన మొత్తం వికెట్లు 265. దీనికంటే వాళ్ళ ప్రతి బౌలర్ కూడా ఎక్కువ వికెట్లు తీశారు సింగిల్గా. ప్యాట్ కమిన్స్ 269 వికెట్స్ ఉన్నాయి ఒక్కడికే. మన వాళ్ళందరూ కలిపి 265 అంటే ఇంక్లూడింగ్ బుమ్రా. ప్యాట్ కమిన్స్ ఒక్కడికే 269 వికెట్స్ ఉన్నాయి. హ్యాజల్వుడ్కి 273 ఉన్నాయి. స్టార్క్కి 358 వికెట్స్ ఉన్నాయి. వాళ్ళు ముగ్గురు కలిపితే 900 వికెట్స్ ఉన్నాయి వాళ్ళకి. 900 వికెట్స్ ఉన్నాయి. మనకి 265 ఎక్కడ, 900 ఎక్కడ, అంటే ఆల్మోస్ట్ 3 రెట్లు ఎక్కువ మనకంటే. సో అంత ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ హ్యావింగ్ సెడ్ దట్ నేను ఒక మాట చెప్తాను ఏంటంటే, వాళ్ళ పేస్ అటాక్ మొత్తం కూడా దే ఆర్ ఆల్ పాస్ 30. ప్యాట్ కమిన్స్కి 31, స్టార్కి 33, స్టార్కి 33, హ్యాజల్వుడ్కి, స్టార్కి 34 అనుకుంటా. అండ్ నేథన్ లైన్ వాళ్ళ స్పిన్నర్కి ఏమో 37. ఈవెన్ స్కాట్ బోలెన్ వాళ్ళ ఎక్స్ట్రా రిజర్వ్ పేసర్ అతను కూడా 35 ఎంతో. సో వాళ్ళందరూ కూడా కొంచెం ఏజింగ్ పేస్ అటాక్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏజింగ్ పేస్ అటాక్ అని ఎందుకంటున్నానంటే దే ఆర్ క్యాపబుల్. ఏజ్ ఉన్నా సరే మరీ అంత ఏజ్ ఏం కాదు వాళ్ళకి. 30s, ఎర్లీ 30s ఇస్ గుడ్ ఎనఫ్. ప్రాబ్లం ఏంటంటే ఆస్ట్రేలియాలో ఇట్ టేక్స్ లాట్ అవుట్ ఆఫ్ యూ. ఆస్ట్రేలియా గ్రౌండ్స్ చాలా హార్డ్గా ఉంటుంది. మీరు ఫీల్డింగ్ చేసినా ఆ పెద్ద గ్రౌండ్స్లో మీకు ఇట్ టేక్స్ లాట్ అవుట్ ఆఫ్ యూ. కాఫ్ మజిల్కి పరీక్ష పెడతాయి హార్డ్ గ్రౌండ్స్ అవి. అక్కడ మీరు 30 యార్డ్స్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి బౌలింగ్ వేస్తుంటే ఇప్పుడు ఏం చేయాల్సింటే, పుజారా ఎందుకు అంత సక్సెస్ అయ్యాడు లాస్ట్ 2 టూర్స్లో? పుజారా సక్సెస్ అయ్యాడు. పుజారా ఉండడం వల్ల మనం ఎందుకు సక్సెస్ అయ్యామంటే, పుజారా ఏం చేసేవాడు, యూస్ టు వేర్ దమ్ డౌన్. ప్యాట్ కమిన్స్ని, స్టార్క్ని, హ్యాజల్వుడ్కి వాళ్ళు వేస్తూ పోతుండేవారు, ఇంకా వదిలేస్తూ ఉండేవాడు. లెంత్లో వదిలేసేవాడు. అంటే స్టంప్స్ మీద ఉన్న బాల్ కూడా వదిలేసేవాడు. ఎందుకంటే ఆస్ట్రేలియాలో ఆ బౌన్స్ వల్ల ఆల్వేస్ ది బాల్ గోస్ అబౌవ్ ద స్టంప్స్ లైన్లో పడిన బాల్ కూడా వదిలేయచ్చు ఆస్ట్రేలియా. యూ కెన్ లీవ్ ఇట్ ఆన్ లెంత్. లేకపోతే బాడీ మీద తీసుకున్నాడు, దెబ్బలు తగిలించుకున్నాడు, ఆడేవాడుగా. ఎందుకంటే కొంచెం అలా టచ్ చేద్దామన్నా అక్కడ స్లిప్స్లోనో, ఇక్కడ లెగ్ సైడ్ షార్ట్ లెగ్లోనూ ఫీల్డర్స్ ఉంటారు. సో అందుకని చాలా వరకు ఆ ఆర్ట్ ఆఫ్ లీవింగ్ అలా వదిలేసి వాళ్ళని విసిగి వేసారేలా చేసేవాడు. దానివల్ల ఏంటంటే ఫస్ట్ స్పెల్ వేస్తారు, సెకండ్ స్పెల్ వేస్తారు, వికెట్లు రాకపోతే మీకు ఏమవుతుందంటే, వికెట్లు వస్తే మీకు కొత్త ఎనర్జీ వస్తుంది. థర్డ్ స్పెల్ వేనిస్తే వాళ్ళకి మొత్తం ఎనర్జీస్ అన్నీ డౌన్ అయిపోతాయి. సో వాళ్ళని వేర్ దమ్ డౌన్ చేయాలి. ఏజింగ్ పేస్ అటాక్. ఇక్కడ మనకున్న మంత్ర ఏంటంటే, యూ హ్యావ్ టు బ్యాట్ ఫర్ లాంగర్ పీరియడ్స్ వితౌట్ గెటింగ్ రన్స్. సో పుజారా స్టైల్ ఆఫ్ బ్యాటింగ్ ఎవరు చేస్తారు? అది కదా మన సమస్య. అలా చేస్తే ఏంటంటే యూ కెన్ విన్ ద బ్యాటిల్ అగేన్స్ట్ దేర్ ఏజింగ్ పేస్ అటాక్. వాళ్ళకి ఎబిలిటీ లేదని అనట్లేదు, బ్రహ్మాండమైన ఎబిలిటీ ఉంది. కానీ వాళ్ళకున్న ఏజ్ ఫ్యాక్టర్ వల్ల వాళ్ళకి రికవరీ చాలా స్లోగా ఉంటుంది. సో ఒక లాంగ్ స్పెల్ వేసారు, 6-7 ఓవర్లు స్పెల్ వేసి మళ్ళీ సెకండ్ స్పెల్కి వచ్చేసరికి అదే విగర్ ఉండదు. ప్యాట్ కమిన్స్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. ప్యాట్ కమిన్స్ ఎంత మంచి బౌలింగ్ వేస్తాడో మనకు తెలుసు. సో అది పరిస్థితి. బట్ స్టిల్ వాళ్ళని యూ కెన్ వేర్ దెమ్ డౌన్. సో అలాంటి ఒక స్ట్రాటజీతో వెళ్ళాలి మనం అని అనుకుంటున్నాను నేను. సో వాళ్ళకు కూడా సమస్యలు అయితే ఉన్నాయి, బట్ దే ఆర్ స్టిల్ ఖచ్చితంగా వాళ్ళు బెటర్ లుకింగ్ టీమ్గా మనకు కనిపిస్తుంది. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఎలా అవుతుంది. తర్వాత నేను చెప్పాను కదా, మన రఘునాథ్ ఆల్రెడీ తన ఫస్ట్ రిపోర్ట్ కూడా మనకు పంపించాడు వెదర్ గురించి. వెదర్ అతను చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, అతను ఈరోజు ఎర్లీ మార్నింగ్ చేసిన వీడియో ప్రకారం వర్షం పడుతుంది. తర్వాత ఇంకొక ఫొటోస్ వీడియోస్ పంపించాడు. అప్పటికి మళ్ళీ అంతా క్లియర్ అయిపోయి. సో చాలా ఫికిల్ వెదర్ ఉంటుంది. ఇవాళ కొంచెం రెయిన్ థ్రెట్ ఉంది, కానీ మ్యాచ్ డేస్ రోజున వెదర్ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని పంపించాడు. ఆ చిన్న క్లిప్ మీకు యాడ్ చేస్తాను. హ్యావ్ ఎ లుక్. వెరీ గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ రఘు రిపోర్టింగ్ ఫ్రమ్ పర్త్. మన మ్యాచ్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా 26 అవర్స్ ఉంది దాదాపు. సో నిన్న నేను మీకు చెప్పినట్టు ఈరోజు పూర్తిగా వర్షం ప్రెడిక్షన్ ఉంది. అంటే రోజులో నైట్ ఎండ్ అయ్యే వరకు దాదాపు 10-12 గంటల వర్షం ఉంటుంది, కానీ ఆన్ అండ్ ఆఫ్ స్కాటర్డ్గా ఉంటుంది. సో థాట్ ఆఫ్ షోయింగ్ యూ ద ఫస్ట్ షాట్ ఆఫ్ హౌ ది క్లైమేట్ లుక్స్ లైక్. ఒక్క నిమిషం మీకు చూపిస్తాను. సో యాజ్ యూ కెన్ సీ బాగా మబ్బుగా ఉంది. లెన్స్లో కనిపిస్తూ ఉందో లేదో కానీ యాక్చువల్లీ బాగా చినుకులు రీజనబ్లీ బాగానే పడుతున్నాయి నా మీద. ఒక 2-3 అవర్స్ బ్యాక్ బాగా వర్షం పడింది. బాగా అంటే
don't be fooled by the dryness of the surface here. నాకున్న హోటల్లో రివర్ వ్యూ ఉంది. I could hardly see anything on the road. I think you can now see కెమెరా లెన్స్ మీద చినుకులు పడుతున్నట్టున్నాయి. ఇలాగే ఉంటుంది రోజంతా, ఆన్ అండ్ ఆఫ్ వర్షం ఉంటుంది. I'll keep you posted as the day progresses.